హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేసే ముందు అది ఏ ఫేస్ బేస్ చేసుకుని ఉండాలి. ఓకే, తర్వాత పాయింట్, ఇన్ కేస్ మనం కన్స్ట్రక్ట్ చేసే బిల్డింగ్ కన్ఫర్మ్ వాస్తు అనేది ఫాలో అయి ఉండాలా. అసలు ఓరియంటేషన్ ఆఫ్ బిల్డింగ్ అనేది అన్ని ప్లేసెస్కి సేమ్ ఉంటుందా, ఆర్ అదర్వైజ్ ఏమైనా మనకి క్లైమేట్ కండిషన్స్ బట్టి అండ్ ఆయా ప్లేసెస్ బట్టి అది మారుతూ ఉంటుందా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఓరియంటేషన్ ఆఫ్ బిల్డింగ్ అంటే ఏంటి? సో ఓరియంటేషన్ ఆఫ్ బిల్డింగ్ అంటే ఏంటంటే మనం ఏదైతే ఫస్ట్ మనం బిల్డింగ్ ప్లానింగ్ అనేది చేసుకుంటున్నామో అందులో ఫస్ట్ కన్సిడరేషన్ ఏం చేసుకుంటామంటే ఈ ఓరియంటేషన్ ఆఫ్ బిల్డింగ్గా తీసుకుంటాం. ఓకే, సో వై బికాజ్ ఎందుకంటే మనం ఒక బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు సో ఫస్ట్లీ మీకు ఏంటంటే ఒక సెట్టింగ్ ఆఫ్ ప్లానింగ్ అనేది మనం ఫిక్స్ చేసే దానికన్నా ముందు దాని యొక్క ఫ్రంట్ ఫేస్ మీన్స్ అది ఫేస్ ఆఫ్ బిల్డింగ్. ఓకే, దాని ఎలివేషన్ సైడ్ కానీ ఆ ఫ్రంట్ ఫేస్ ఎటు ఉండేది అనేది నీకు తెలిసి ఉండాలి. అండ్ అలాగే ఆ ఫ్రంట్ ఫేస్ ఆఫ్ బిల్డింగ్ నుంచి నీకు యాస్పెక్ట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. యాస్పెక్ట్ మీన్స్ బయట గాలి వెళ్తురు అనేది లోపలికి వస్తుందా లేదా అనేది యాస్పెక్ట్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. సో దాన్ని బట్టి మనం బిల్డింగ్ ప్లానింగ్ చేసుకుంటాం. కాబట్టి ఫస్ట్ మనం తీసుకోవాల్సిన కన్సిడరేషన్ ఏంటంటే ఓరియంటేషన్ ఆఫ్ బిల్డింగ్ అనేది చూసుకోవాలి, అది ఏ ఫేస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనం ఓరియంటేషన్ ఆఫ్ బిల్డింగ్ అనేది ఎలాగ కన్ఫర్మ్ చేసుకుంటామంటే ఫస్ట్ థింగ్ వచ్చేపటికి డిఫరెంట్ కండిషన్స్ అండ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం బేస్డ్ ఆన్ ప్రాక్టికల్ సిచ్యువేషన్స్. ఓకే, దాని తర్వాత వచ్చేపటికి సైట్ కండిషన్స్, తర్వాత పక్కన ఏమైనా స్ట్రీట్స్ ఉన్నాయా, ఓకే దాన్ని బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత బేస్డ్ ఆన్ ప్రైవసీ మనం ఆల్రెడీ ఏదైతే ప్రిన్సిపల్స్ ఆఫ్ బిల్డింగ్లో చెప్పుకున్నామో సో అందులో ఏమైతే ఇన్వాల్వ్ అవుతున్నాయో వాటి అన్నిటి ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుండా కూడా ఈ ఫ్రంట్ మెయిన్ ఎంట్రన్స్ అనేది కూడా మనం ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. అది వచ్చేపాటికి అసలు ఈ రిలీజన్స్ కానీ వీటన్నిటిని ఫాలో అయ్యి మనం ఇవ్వాలా. సో హిందూ రిలీజన్ తీసుకుంటే హిందూ రిలీజన్లో మనకి సౌత్ ఫేస్ అనేది మనకు అసలు ఓపెనింగ్ అనేది ఉండదు అనమాట. ఇక్కడ సౌత్ ఫేస్ ఓరియంటేషన్ అనేది తిరిగి ఆ ఫేస్ అనేది ఉండదు ఎప్పుడు. బట్ ఇన్ కేస్ మనం కనుక అన్ని నార్త్ సైడ్ బిల్డింగ్స్ ఉంటే, ఇన్ కేస్ మనం నార్త్ సైడ్ బిల్డింగ్కి ఎదురుగా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసుకుంటే అప్పుడు మనం సౌత్ సైడ్ కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ తర్వాత నేను ఇందాక స్టార్టింగ్ చేసినప్పుడు వై వాస్తు అని చెప్పి ఒక కాన్సెప్ట్ చెప్పాను కదా, అసలు వాస్తు అవసరమా అని. సో బిఫోర్ దట్ మనం ఆ కాన్సెప్ట్ అనేది మాట్లాడుకునే ముందు సో ఒక చిన్న స్టోరీ అయితే చెప్తాను. సో దాన్ని బట్టి మీకు వాస్తు నమ్మచ్చా, మీరు నమ్ముతున్న వాస్తు నిజమా కాదా అనేది ఉంటుంది. ఇది ఒక స్మాల్ మోటివేషన్. సో ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వేరే అదర్వైజ్ కాదు. ఇన్ కేస్ తర్వాత కూడా మీకు వాస్తు అనేది కూడా రీజన్స్ అన్నీ తెలుసుకుంటే డెఫినెట్లీ చాలా బాగుంటుంది. ఓకే, సో స్టోరీ ఏంటంటే వన్స్ అపాన్ ఏ టైం ఒక విలేజ్ ఏదైతే ఉంటుందో ఆ విలేజ్లో మనకి ఒక మంచి షాప్ కీపర్ ఉంటారు. సో అతనికి ఏంటంటే డైలీ ఒక హ్యాబిట్ అనమాట. సో ఫుడ్ తీసుకునే ముందు ఏదైతే కుక్కలకి వాటికి ఫుడ్ పెట్టడం. సో ఆ వేళ ఏం చేస్తాడంటే అన్నం తినే ముందు కొంచెం ఫుడ్ తీసుకెళ్ళి కుక్కలకి పెట్టి ఆఫ్టర్ నెక్స్ట్ అతను తింటూ ఉండేవాడు. సో సమ్ టైమ్స్ ఇలా చేస్తూ ఉన్నాడు. అదొక ఓల్డ్ టైం. అక్కడి నుంచి ఒక జనరేషన్ మారింది, అతని కొడుకు టైంకి వచ్చింది. అతని కొడుకు కూడా సేమ్ అదే చేయడం మొదలుపెట్టాడు. కొంతకాలానికి ఏంటంటే అతని బిజినెస్ సరిగ్గా సాగలేదు. సో దానివల్ల ఏమైందంటే కొడుకు దగ్గర సచ్ అమౌంట్ లేవు. బట్ ఆ కుక్కలకి ఏదైతే ఉందో కుక్కలు కూడా జనరేషన్ వైజ్ ఏంటంటే వీళ్ళ ఇంటికి అలవాటు పడి ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి. సో ఎవ్రీడే ఆఫ్టర్నూన్ అయితే వీళ్ళ ఇంటికి వచ్చి అరవడం అనేది కుక్కలకి హ్యాబిట్గా ఉంటుంది, ఎందుకు ఏదోటి పెడతారని. బట్ ఆ కొడుకు ఏం చేశాడు, ఇంకా వీటికి పెట్టడానికి తిండి లేక కొట్టడం మొదలుపెట్టాడు. ఇన్ కేస్ అవి ఇంటికి ఎప్పుడైతే వస్తాయో ఆఫ్టర్నూన్ సో వాటిని కొట్టి ఇంక వాటితో వెళ్ళగొట్టేసి ఇలా అన్నం తినేవాడు. ఇదంతా చూస్తున్న కొడుకుకి ఏమైతే అర్థమైందంటే సో ఆఫ్టర్నూన్ అవ్వగానే ఆ కొడుకు ఏం చేస్తాడంటే అన్నం దగ్గర కూర్చుని ఒక కుక్కని తీసుకొచ్చి ఎదురు కూర్చోబెట్టి రాయి పెట్టి కొట్టి అప్పుడు అన్నం తినేవాడు. ఓకే, సో కంటిన్యూషన్ జనరేషన్ మనకి నడిచే కొద్దీ ఆ కొడుకు ఏం అర్థం అవుతుందంటే సో మా తాత మా నాన్న కుక్కని కొట్టి అన్నం తినేవాళ్ళు. ఓకే, మీన్స్ ఏంటంటే వాళ్ళు కుక్కను కొట్టడానికి ఒక పర్టికులర్ స్ట్రాంగ్ రీజన్ ఉంది. ఓకే, బట్ ఇతను వాళ్ళు కొడుతున్నారు అది ఏంటి రీజన్ తెలుసుకోకుండా ఎలా అయితే నమ్ముతున్నాడో అలా నమ్మడం తప్పు. ఓకే, మనం ఈరోజు జరుగుతున్న వాస్తు అనే దాని వెనకాల కూడా ప్రతి దాని వెనకాల ఒక చిన్న ఫ్యాక్టర్ ఉంది. ఇన్ కేస్ దాని వెనకాల ఏ లాజీ లేకన్నా ఇన్ కేస్ అది రాంగ్ అయితే అసలు నమ్మకండి. అలాంటివి వాస్తులో చాలా ఉన్నాయి. నీకు అసలు అక్కడ రీజన్స్ ఉండి కానీ ఏం లేకన్నా అలాంటిది నమ్మాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఈ సౌత్ ఎంట్రన్స్ అన్న, ఇన్ కేస్ సౌత్ ఎంట్రన్స్ నువ్వు పెడతానంటే వాస్తుపరంగా ఏం చేస్తారంటే నీకు ఎవరు యాక్సెప్ట్ చేయరు, అది చాలా రాంగ్ థింగ్గా డిసైడ్ చేస్తారు నీ డిసిషన్ అనేది. బట్ సౌత్ ఫేస్ పెట్టడం వల్ల వచ్చే నష్టం ఏంటి అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే లైక్ నీకు
ఇంకేం టర్మ్స్ బట్టి నేను ఏదైతే భయపెట్టడానికి ఇలాంటి ఇన్వాల్వ్ ఉంటాయో ఆ టర్మ్స్ నీకు చెప్తూ ఉంటారు. కానీ బట్ బియాండ్ దట్ ఇవన్నీ కూడా తీసేస్తే నీకు నిజానికి ఒక సౌత్ ఫేస్ అనేది కనుక నువ్వు కన్స్ట్రక్ట్ చేసుకుంటే హౌస్ కనుక నీకు ఏదైతే మనకి నార్మల్లీ ఇన్ వింటర్ టైమ్స్ నీకు మంచి గాలి వెలుతురు ఇవన్నీ రావడానికి కూడా నీకు స్కోప్ ఉంటుంది. ఓకే, అట్ ద సేమ్ టైం ఏదైతే ఆగ్నేయం సైడ్ ఓకే అవుట్ సైడ్ కనుక మనం కిచెన్ అనేది పెట్టుకుంటే సో మార్నింగ్ వచ్చి ఏదైతే ఈస్ట్ సైడ్ నుంచి వచ్చే ఫ్రెష్ రేస్ ఉన్నాయో అవి వచ్చి కొంచెం కిచెన్ అనేది ఫ్రెష్ ఉంటుంది కాబట్టి మనం ఆ సైడ్ పెట్టుకుంటాం. నాట్ ఓన్లీ అదే సైడు ఈశాన్యం సైడ్ కూడా నువ్వు కిచెన్ పెట్టుకోవచ్చు. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. బట్ జనాలు నమ్మే వాళ్ళు కూడా ఎందుకు మనం నమ్ముతున్నాం, దాని వెనకాల ఏంటి రీజన్, సో రీజన్ తెలుసుకుని నమ్మండి. అండ్ ఎవరైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నారో ఈ వీడియో చూసి నేర్చుకునే వాళ్ళు కూడా అసలు వాటి వెనకాల ఉన్న రీజన్స్ ఏంటో తెలుసుకుని దాని తర్వాత కన్స్ట్రక్ట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూద్దాం. మనం ఏదైతే ఈ ఎయిర్ అండ్ వెంటిలేషన్ ఉందో వీటన్నిటిని మనం అలౌ చేసుకునేలాగా ఈ ఓరియంటేషన్ ఆఫ్ బిల్డింగ్ అనేది డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ తర్వాత థింగ్ వచ్చేపాటికి ఇండియాలో వచ్చేపాటికి మనకి ఈ సమ్మర్ ఏదైతే ఉందో అప్ టు మనకి ఒక 8 months దాకా మనకి కొంచెం హ్యూమిడ్గానే ఉంటుంది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మనకి ఈ ఏదైతే ఎయిర్ అండ్ వెంటిలేషన్ ఉందో వీటితో అంత మనకు ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మెజారిటీ మనం ఏదైతే సన్కి ఎక్స్పోజ్ అయ్యి ఉంటాం కాబట్టి కొంచెం హీట్గానే ఉంటుంది కాబట్టి, అంటే వెస్ట్రన్ కోల్డ్ కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే మనకు ఒక 8 months దాకా మనకు అసలు ఈ సన్ అనేది లోపలికి అలౌ చేయాల్సి మనం అంత పర్టికులర్ చేసుకోవాల్సిన రిస్క్ ఉండదు. బట్ ఇక్కడ మనం పర్టికులర్గా చూసుకోవాల్సింది ఏంటంటే ఇన్ కేస్ నువ్వు సన్కి ఎక్స్పోజ్ అవుతూ హౌస్ కానీ కన్స్ట్రక్ట్ చేస్తే నీకు వచ్చి లోపల ఈ ఏదైతే సన్ రైస్ పడుతున్నాయో ఆ హీట్ అనేది నైట్ దాకా కూడా అలాగే ఉంటుందా, ఈ లోపు నువ్వు ఆ హీట్ అనేది బయటికి వెళ్ళిపోతుందా, ఓకే అది ఒక కూలింగ్ జోన్గా క్రియేట్ అవుతుందా లేదా అని. ఎందుకంటే నీకు మార్నింగ్ నుంచి మొత్తం ఎండంతా లోపల పడుతూనే ఉంటే సో ఈవినింగ్ వచ్చేప్పటికి ఏమవుతుందంటే అప్పుడు నువ్వు నైట్ పడుకోవాలన్నా కూడా ఇల్లంతా వేడిగా ఉంటుంది. సో అలాంటి కండిషన్ అనేది క్రియేట్ అవ్వకుండా ఉంటుంది అనేది కూడా నువ్వు చూసుకోవాల్సి ఉంటుంది ఇండియా లాంటి కంట్రీస్లో. అండ్ తర్వాత ఒకవేళ నువ్వు కోల్డ్ వెస్టర్న్ కంట్రీస్లో ఏదైనా బిల్డింగ్ డిజైన్ చేసి దానికి ఓరియంటేషన్ ఇచ్చేటట్టయితే ఫస్ట్లీ ఈ అట్లీస్ట్ సన్ రైస్ కానీ ఇదంతా మనకి సన్ హీట్ కానీ ఓకే ఇదంతా అట్లీస్ట్ సన్ రైస్ అనేది నీకు లోపల పడేలా చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నీకు ఎంత లీస్ట్లో చూసుకున్నా నీకు ఏదో జోన్లోంచి నీకు అట్లీస్ట్ 8 months అనేది మనకి సన్ ఉంటూనే ఉంటుంది. ఓకే, ఈ వేలో ఏంటంటే మనం ఈజీగా ఎయిర్ అండ్ వెంటిలేషన్ తెచ్చుకోవచ్చు. బట్ వెస్ట్రన్ కోల్డ్ కంట్రీస్లో అలా జరగదు. సో దానికోసం ఏంటంటే మెయిన్లీ అట్లీస్ట్ ఈ సన్ రైస్ అనేది అలౌ చేసుకునేలాగా మనం కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది, సన్ రైస్కి ఎక్స్పోజ్ చేసుకోవాలి. సో తర్వాత వచ్చేపాటికి అండ్ ఎందుకు సన్ రైస్కి ఎక్స్పోజ్ చేసుకోవాలంటే సన్ రైస్ అన్నీ కూడా హార్మ్ఫుల్ కాదు మనకి. సో మార్నింగ్ అండ్ ఏదైతే ఈవినింగ్ సన్ రైస్ ఉన్నాయో అవి చాలా మనకి హెల్త్కి చాలా మంచిది. సో మ్యాక్సిమం అవైతే మనకి మన హౌసెస్లోకి అడ్మిట్ చేసుకోవడానికి మనం ట్రై చేయాలి. ఓకే, సో ఈ ఓరియంటేషన్ ఆఫ్ క్రైటీరియా అనేది చూసుకునే ముందు అసలు ఇండియాలో మనకి ఏమేమి జోన్స్ ఉన్నాయి, ఓకే క్లైమేట్ జోన్స్ బట్టి కూడా మనం చేంజ్ చేసుకుంటాం కదా ఇప్పుడు మనం చూసుకున్న దాంట్లో. సో ఇండియాలో వచ్చేప్పటికి 2 types ఆఫ్ జోన్స్ ఉన్నాయి. ఒకటి హాట్ ఎరిడ్ జోన్స్ అనుకుంటే, 2 హాట్ హ్యూమిడ్ జోన్స్. ఓకే, నథింగ్ బట్ హాట్ ఎరిడ్ జోన్స్ అంటే ఏంటంటే అది చాలా అక్కడ ఎక్కువ ఎండ ఉంటుంది. ఓకే, హాట్ హ్యూమిడ్ జోన్స్ అంటే అక్కడ అంత ఎక్కువ ఎండ ఉండదు కానీ హ్యూమిడిటీ ఏదైతే ఉందో అక్కడ వెచ్చదనం ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన నార్త్ మన సౌత్. ఓకే, మన నార్త్ సైడ్ చూసుకుంటే ఢిల్లీ ఇదంతా అక్కడ మనం ఇక్కడ కన్నా అక్కడ చాలా ఎండ ఎక్కువ ఉంటుంది సమ్మర్ వాటిల్లో. బట్ ఇక్కడ ఏంటంటే అక్కడ మనకి అక్కడ కన్నా ఇక్కడ వేడి ఎక్కువ ఉంటుంది ఆల్ టైం. మనకి ఎప్పుడు కూడా ఇక్కడ ఎండ ఎక్కువగా అనిపిస్తుంది, మనకు అక్కడ మాత్రం ఏంటంటే ఎండ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ మనకు ఉక్కపోతే ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు దాని గురించి అసలు మరి అలాంటి చోట ఇట్ ఫేస్ చేసుకుని మనం కట్టాలి. సో ఇక్కడెక్కడ కూడా నేను వాస్తు అనేది ప్రిఫర్ చేసుకుని చెప్పట్లేదు. డిఫరెంట్ జోన్స్ ఏ జోన్స్ అయితే ఉన్నాయో ఏ ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్కి సన్ అనేది ఎటువైపు ఫేస్ చేసుకుని ఉంటుంది. అక్కడ ఉన్న ఏదైతే కింద ల్యాండ్ ఏరియా బట్టి దాన్ని బట్టి మనం ఎటు ఫేస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటే హౌస్ అనేది నీకు ఏదైతే సన్ రైస్ ఈజీగా లోపలికి రాగలవు వింటర్ టైంలో ఎలా ఉంటుంది అనేది నీకు ఈజీ వేలో చెప్తున్నాను తప్ప ఇక్కడ ఎక్కడ కూడా వాస్తు అనే కాన్సెప్ట్ వాడట్లేదు. ఎందుకంటే ఓరియంటేషన్ ఆఫ్ బిల్డింగ్లో దాంతో మనకు కావాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటి, రీజన్ ఉన్న పాయింట్స్ ఏంటి అంటే ఏదైతే మన ఆస్పెక్ట్ ప్లానింగ్ ఉందో దానికోసం మనం అది యూజ్ చేసాము. సో మనం దేనికి యూజ్ అవుతుంది అనేది దాని ఇంపార్టెన్స్ అనేది తీసుకున్న తర్వాత ఇంకా దాంట్లో ఉన్న ఏదైతే సమ్ రీజన్స్ ఇది కన్స్ట్రక్ట్ చేయకపోతే ఇన్ కేస్ బిల్డింగ్ స్క్వేర్ కాకపోతే రీజన్ జరుగుతుంది, రెక్టాంగిల్ కాకపోతే రీజన్ జరుగుతుంది. సో వితౌట్ ఎనీ ప్రూఫ్స్ అండ్ అసలు ఎందుకు వచ్చినా కూడా తెలియదు ఇన్ కేస్
వాళ్ళదే నమ్ముకుంటే ఇప్పుడు మన బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అసలు ఈవెన్ నువ్వు హౌస్ కనుక వాస్తు ప్రకారం కట్టకపోతే నీకు ఎంత ప్రాబ్లం వచ్చింది అనుకుంటే ఇంతకుముందు మన రాజులు ఏ కోటలు కూడా నీకు అదే వాస్తు సరిగ్గా ఉండవు. ఓకే, నీకు సేమ్ మన కోటలు ఏదైతే ఫేసింగ్ ఉన్నాయో అదే ఫేస్ మన హౌసెస్ అన్నీ ఉండాలి కదా, లేవు. ఓకే, ఇప్పటికీ మన బ్రిటిషర్స్ కానీ సో బయట దేశాలన్నీ ఇదే వాస్తు నమ్మాలి కదా, ఇన్కేస్ వాస్తు అనేది కరెక్ట్ అనుకుంటే. సో చైనా వాళ్ళకి ఒక వాస్తు ఉంటుందా? సో ఇలా నెంబర్ ఆఫ్ డౌట్స్ అనేది మనకి క్లియర్ వస్తూ ఉంటాయి. బట్ నువ్వు నమ్మే ప్రతిదానికి వల్ల ఒక పర్టికులర్ రీజన్ అయితే ఉంటుంది. ఆ రీజన్ తెలుసుకొని నమ్మితే సో ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇప్పుడు నువ్వు ఏదైతే హాట్ ఎరిడ్ జోన్స్ అండ్ హాట్ హ్యూమిడ్ జోన్స్ ఉన్నాయో ఆ జోన్స్ ఎలా ఉంటాయి అండ్ అక్కడ ఆ ప్లేసెస్లో నువ్వు అసలు ఎలా ఎటు ఫేస్ చేసుకొని నువ్వు కన్స్ట్రక్ట్ చేయాలనే పాయింట్ చెప్తాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేప్పటి హాట్ ఎరిడ్ జోన్స్, నేను డ్రై ఎరిడ్ జోన్స్ అన్నా కూడా హాట్ ఎరిడ్ జోన్స్ అన్న ఒకటే. అండ్ అలాగే ఇవి వచ్చేప్పటికి మనకి నార్త్ ఇండియా అండ్ అలాగే సెంట్రల్ ఇండియా, ఓకే, లైక్ ఢిల్లీ, ఇవన్నీ కూడా మనకి హాట్ ఎరిడ్ జోన్స్లో వస్తాయి అన్నమాట. ఓకే, అండ్ ఈ హాట్ ఎరిడ్ జోన్స్ వచ్చేపాటికి చాలా టెంపరేచర్ చాలా హైగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేపాటికి మన హాట్ ఎరిడ్ జోన్స్లో హర్యానా, పంజాబ్ ఈ ఏరియాస్ ఏంటంటే ఓరియంటేషన్ ఆఫ్ బిల్డింగ్ అనేది ఆల్వేస్ ఈస్ట్ అండ్ వెస్ట్ సైడ్ ఉంటాయి. బట్ ఫేసింగ్ మాత్రం నార్త్ సైడ్ ఫేస్ చేసుకుని ఉంటుందన్నమాట. సో ఒక సన్లైట్ ఎక్స్పోజింగ్ కానీ మనకి ఈజీగా కూలింగ్ అవ్వడానికి కానీ అక్కడ ఉన్న ఏదైతే ప్లేస్ బట్టి కానీ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ బట్టి మనకి ఓరియంటేషన్ ఆఫ్ బిల్డింగ్ అనేది ఇప్పుడు చెప్తున్నాను. సో నాట్ డిపెండ్ ఆన్ వాస్తు. మీరు వాస్తు ప్రకారం చూసుకుంటే సో అలా కాదు, ప్రతిదీ ఈస్ట్ ఫేస్ ఉంటేనే బెటర్ అని చెప్పి ఒక వాదన రావచ్చు. నేను దాన్ని అయితే ఖండిస్తున్నాను. ఈస్ట్ ఫేస్ ఎందుకు రావాలి అనే దానికి రీజన్ ఏమైనా ఉంటే ఆ రీజన్ తెలుసుకోండి. ఓకే, సో తర్వాత సెంట్రల్ ఇండియాకి వచ్చేపాటికి ఈస్ట్ టు సౌత్ ఈస్ట్ కానీ తర్వాత వెస్ట్ టు నార్త్ ఈస్ట్ కానీ సో ఇలా ఉంటాయి. బట్ ఫేసింగ్ వచ్చేపాటికి నార్త్ అండ్ నార్త్ ఈస్ట్ ఉంటాయి. తర్వాత ఈ ఓరియంటేషన్స్ వచ్చేప్పటికి వెస్ట్ టు నార్త్ ఈస్ట్ అండ్ అలాగే ఈస్ట్ టు సౌత్ ఈస్ట్. సో ఈ ఫేసింగ్స్లో జనరల్గా నీకు సెంట్రల్ ఇండియాలో ఉంటాయి. అండ్ అసలు ఢిల్లీకి వచ్చేపాటికి ఒక వెస్ట్ లైన్కి వచ్చేపాటికి టువర్డ్స్ ఈస్ట్ అండ్ సౌత్లో ఒక 22.5 degreesతో పొజిషన్లో ప్రతి బిల్డింగ్ ఉంటుందన్నమాట. మ్యాక్సిమం మీకు ఈస్ట్ వెస్ట్ లైన్ తీసుకుంటే టువర్డ్స్ 22 degrees ఈస్ట్ వెస్ట్ లైన్కి క్రాస్లో మనకి బిల్డింగ్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేసి ఉంటాయి. సో ఎందుకు పర్టికులర్ అలాగా ఇలా కడుతున్నాము అంటే సో నువ్వు ఫస్ట్ నేర్చుకోవాల్సింది కానీ ఇదంతా తెలుసుకోవాల్సిందే అక్కడ ఉన్న క్లైమేట్ కండిషన్స్ బట్టి అక్కడ ఉన్న ల్యాండ్ సిచ్యువేషన్స్ బట్టి నువ్వు ఓరియంటేషన్ పెట్టాలి కానీ ఒక శాస్త్రాన్ని నమ్మి కాదు. ఓకే, అండ్ తర్వాత వచ్చేప్పటికి హాట్ హ్యూమిడ్ జోన్స్. సో హాట్ హ్యూమిడ్ జోన్స్ వచ్చేప్పటికి మనకి హై టెంపరేచర్ ఉండదు, బట్ లో టెంపరేచర్ ఉన్న హై హ్యూమిడిటీ ఉంటుంది మన సౌత్ సైడ్. ఓకే, సో ఇప్పుడు ఈవెన్ మనం ఏదైతే చెప్తుంటామో సో స్వెట్ అనేది కానీ మన కంటిన్యూ ఒక్కపోత అనేది మనం ఫీల్ అవుతూనే ఉంటాం. ఓకే, బట్ కంపేర్ చేస్తే వాళ్ళతో మనకి ఎండ అనేది తక్కువ ఉన్నా కూడా. ఓకే, తర్వాత మన వెస్ట్ కోస్ట్ కానీ ఈస్ట్ కోస్ట్, బెంగాల్ అలాంటి ఈ జోన్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ థింగ్ వెస్ట్ కోస్ట్ జోన్స్ వచ్చేపాటికి ఈ ఓరియంటేషన్ ఏదైతే ఉందో ఆల్వేస్ మనకి సౌత్ ఈస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్స్లో ఉంటుంది. బట్ ఫేసింగ్ వచ్చేపాటికి సౌత్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందన్నమాట. అండ్ తర్వాత వచ్చేపాటికి ఈస్ట్ కోస్ట్. ఓకే, ఇప్పుడు వెస్ట్ కోస్ట్ ఏదైతే చూసామో అండ్ అలాగే ఈస్ట్ కోస్ట్ వచ్చేపాటికి ఆ ఓరియంటేషన్ అనేది సేమ్, దాని యొక్క డైరెక్షన్ వచ్చేపాటికి సౌత్ ఈస్ట్ అండ్ నార్త్ వెస్ట్ ఉంటుంది. బట్ దాని యొక్క ఫేసింగ్ వచ్చేపాటికి నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, ఈ టైప్ ఏంటంటే మనకి బోత్ ఏవైతే హాట్ ఎరిడ్ జోన్స్ అండ్ హాట్ హ్యూమిడ్ జోన్స్ ఇలాగ ఒక 2 జోన్స్ మనం తీసుకుని ఆ 2 జోన్స్కి తగ్గట్టు మనం ఆ ఓరియంటేషన్ ఆఫ్ బిల్డింగ్ అనేది డిసైడ్ చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు దాకా చెప్పిన కాన్సెప్ట్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.